తన జీవితమంతా బరువులు మోయడంతోనే సరిపోతుందని యజమానికి దూరంగా పారిపోవాలనుకుంది ఓ గుర్రం. ఒకరోజు అవకాశం దొరకగానే సమీపంలోని అడవిలోకి వెళ్ళిపోయింది. కడుపు నిండా గడ్డి తినడం, నదిలోని నీటిని తాగడం ఇదే దాని దినచర్య అయిపోయింది. కొన్ని రోజులకు ఒళ్ళు చేసింది. ఇంతలో ఆ అడవిలోకి ఒక సింహం వచ్చింది. దాన్ని చూడగానే గుర్రంకు గుండె ఆగినంత పనైంది. బరువు పెరగడంతో పరిగెత్తడం కాదు కదా, 4 అడుగులు వేస్తేనే ఆయాసం వచ్చేస్తుంది, తప్పించుకోలేను అనుకుంది. ఇంతలో సింహం గర్జించింది. లోపల భయంగా ఉన్న గుర్రం కూడా గట్టిగా కూత పెట్టింది. అంతకుముందు అంత కఠోరమైన కంఠం వినకపోవడం, గుర్రం లాంటి జంతువును చూడలేకపోవడంతో సింహం ఆలోచనలో పడింది. ఈ విషయాన్ని పసిగట్టిన గుర్రం సింహాన్ని ఎలాగైనా బోల్తా కొట్టించాలనుకుంది. నేను మృగరాజును, నేను గర్జిస్తే నువ్వు భయపడాలి, నాకు ఆహారం కావాలి అని అంది సింహం కోపంగా. నేను మృగరాజుకే మృగరాజును, ఇప్పటికి నీలాంటి సింహాలను ఓ 10 చంపేశా అని చెప్పింది గుర్రం. క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా, అదిగో అక్కడ ఎప్పుడో మనుషులు కట్టిన గోడ ఉంది చూసావు, దాన్ని నువ్వు పడేస్తే చంపకుండా వదిలేస్తా అని అంది గుర్రం. నేను పడగొట్టలేకపోతే నువ్వే పడగొట్టాలి మరి అని అంది సింహం. ఓ అదెంత పని అని ప్రగల్భాలు పలికింది గుర్రం. లోపల మాత్రం తన గుట్టు ఎక్కడ బయట పడిపోతుందోనని భయపడసాగింది. సింహం తన పంజాతో గోడను చాలాసార్లు కొట్టింది. తన వల్ల కాదు అని చేతులెత్తేసింది. అంతవరకు సింహం పంజా దెబ్బకు బలహీనపడిన ఆ పాత గోడ గుర్రం ఒక్క తన్ను తన్నగానే పడిపోయింది. దాంతో సింహం పరుగు తీసింది. బతుకు జీవుడా అనుకుంటూ గుర్రం బుద్ధిగా తన యజమాని ఇంటికి వెళ్ళిపోయింది.